హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సudhakar bogam. వెల్కమ్ టు derived. పైథాన్లో లాస్ట్ వీడియోలో కన్స్ట్రక్టర్ గురించి చూసాం. ఈ వీడియోలో పైథాన్లో ఇన్హెరిటెన్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, బీటెక్ ఎగ్జామ్స్ కానీ పైథాన్లో ఇన్హెరిటెన్స్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఈ వీడియోలో మనం చూద్దాం. ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ ఒకసారి చూసినట్లయితే, ఇన్హెరిటెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ అంటా ఉన్నాను. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటా ఉన్నాం. ఇంకా ఏమంటున్నారు చూడండి, డెఫినేషన్ ఈ విధంగానే చెప్పుకోవచ్చు. లేదంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ ది కేపబిలిటీ ఆఫ్ వన్ క్లాస్ టు అక్వైర్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అక్వైరింగ్ ప్రాపర్టీస్ అంటే ఒక క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ కానీ, మెంబర్ ఫంక్షన్స్ కానీ, ఆ మొత్తాన్ని ఇంకో క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటా ఉన్నాం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ని డెరివ్ చేస్తే, ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటా ఉన్నాం. మీకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ ఉంది, స్మాల్ హౌస్ అనుకుందాం. ఇది ఫ్యూచర్లో పేరెంట్ చైల్డ్కి ఇస్తాడు. ఇదే హౌస్ చైల్డ్ దగ్గరకు వస్తుంది. సో చైల్డ్ ఏం చేయొచ్చు, ఫ్యూచర్లో ఈ హౌస్ పైన ఇంకొక ఫ్లోర్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ చైల్డ్ ఏం చేస్తాడు, ఫ్యూచర్లో వాళ్ళ సన్కి ఇస్తూ ఉంటాడు. అతను ఏం చేయొచ్చు, ఫ్యూచర్లో దానిపైన ఇంకో ఫ్లోర్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, ఇది ఒక క్లాస్ అనుకుంటే ఇదేమైంది, క్లాసు ఎక్స్టెండ్ అయింది. అంటే ఒక న్యూ క్లాస్ క్రియేట్ అయింది. దేన్ని బేస్ చేసుకొని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్లో ఎవరు లేరు, మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి. మనం ఫుడ్ తినాలని ఏం చేస్తాము, మనకి ఎంత అయితే అవసరమో అది మాత్రం వండుకుంటాం. అంటే ఒక పర్సన్కి వండుకుంటాం. కరెక్ట్గా తినే టైంకి ఒక ఫ్రెండ్ వచ్చిండు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం వండిందేమో ఒక్కరికి, అతనికి కూడా ఇప్పుడు పెట్టాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక పర్సన్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మరి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్కి ఫుడ్ వండినాం, ఇప్పుడు ఇద్దరమైనాం. ఈ 2 పర్సన్స్కి ఇప్పుడు సపరేట్గా ఫుడ్ ఉండాలా, లేకపోతే ఆల్రెడీ ఒక పర్సన్కి ఉంది కాబట్టి ఇంకొక పర్సన్కి వండితే సరిపోతుందా? ఒక్కరికి ప్రిపేర్ చేసిన తర్వాత రెండుని మిక్స్ చేసుకొని తింటే సరిపోతుందా? అంటే ఒక పర్సన్కి వండితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉంది ఒక పర్సన్కి. సేమ్ వే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. క్లియర్? ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వల్ల మనకి ఏం యూజ్ అంటే కోడ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, కోడ్ రీయూజ్ అవుతూ ఉంది. క్లియర్? మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఆల్రెడీ మన పేరెంట్ ఇచ్చిండు, సో దానిపైన కడుతూ ఉన్నాం, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. క్లియర్? అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ న్యూ క్లాస్లో ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అక్కడికి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ అది పైన, అది ఎక్కడ నుండి అంటే ఒక బేస్ ఏదైతే పేరెంట్ ఇచ్చిండో దాని నుండి. సో ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని బేస్ చేసుకొని ఒక న్యూ హౌస్ని పైన కన్స్ట్రక్ట్ చేసినాము. సో ఈ టైప్ ఆఫ్ దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఒకసారి డెఫినేషన్ చూడండి మళ్ళీ. ఇన్హెరిటెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేస్తే ఆ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ కానీ, మెంబర్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్, సో వాటిని అన్నింటినీ ఫర్దర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నామంటే ఆ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ అన్నీ న్యూ క్లాస్లోకి వచ్చేస్తాయి. వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని యాక్సెస్ చేసుకొని దాన్ని మనం ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ పర్పస్ కోసం మన ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్. సో ఇన్హెరిటెన్స్ వల్ల మెయిన్గా కోడ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, కోడ్ రీయూజ్ అవుతూ ఉంది. దీనివల్ల అట్లా మనకు టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. ది ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్. ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏమనొచ్చు అంటే సూపర్ క్లాస్ అనొచ్చు, బేస్ క్లాస్ అనొచ్చు, అట్లాగే పేరెంట్ క్లాస్ కూడా అనొచ్చు. నెక్స్ట్, న్యూలీ క్రియేటెడ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ క్లాస్, డెరివ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. న్యూలీ క్రియేటెడ్ క్లాస్ ఏమనొచ్చు, సబ్ క్లాస్ అనొచ్చు, లేదంటే డెరివ్డ్ క్లాస్ అనొచ్చు, లేదంటే చైల్డ్ క్లాస్ కూడా అనొచ్చు. మనం అఫీషియల్గా అయితే బేస్ క్లాసు, డెరివ్డ్ క్లాస్ ఈ రెండు కాంబినేషన్స్, లేదంటే సూపర్ క్లాసు, సబ్ క్లాస్ కాంబినేషన్, ఆ రెండు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి సింటాక్స్ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సింటాక్స్ చూసినట్లయితే క్లాస్, బేస్ క్లాస్, కోలన్, దానికి సంబంధించిన లాజిక్. ఇది మనకు బేస్ క్లాస్. ఈ బేస్ క్లాస్ని చేసుకొని ఒక డెరివ్డ్ క్లాస్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, క్లాస్ డెరివ్డ్ క్లాస్ విత్ ఇన్ పారెంథసిస్లో ఏదైతే బేస్ క్లాస్ ఉందో ఆ బేస్ క్లాస్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే మనం బేస్ క్లాస్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేసినామో ఆటోమేటిక్గా బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ డెరివ్డ్ క్లాస్లోకి వచ్చేస్తాయి. క్లియర్? సో తర్వాత ఏం చేయొచ్చు, మనము ఈ డెరివ్డ్ క్లాస్లో ఈ బేస్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ని, మెంబర్ ఫంక్షన్ అన్నింటినీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఆపరేషన్ చేసుకోవచ్చు.
మరి వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఏ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు బేస్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినాం అనుకోండి, ఓన్లీ బేస్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్ని అంటే మెథడ్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మనం డెరివ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తే బేస్ క్లాస్ మొత్తం మనకు డెరివ్డ్ క్లాస్లో ఉంటుంది కాబట్టి బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, డేటా మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అట్లాగే డెరివ్డ్ క్లాస్ మెథడ్స్ని వేరియబుల్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మనం ఆల్వేస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు డెరివ్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినట్లయితే బేస్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని డెరివ్డ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని అన్నింటినీ యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మనం బేస్ క్లాస్ చేస్తే ఓన్లీ బేస్ క్లాస్లో ఉన్న వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకు సింటాక్స్. ఇక్కడ నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ బేస్ క్లాస్, వాట్ ఈజ్ డెరివ్డ్ క్లాస్ అని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. మరి బేస్ క్లాస్ అంటే ఏంటి ఒకసారి చూడండి. సింపుల్ డెఫినేషన్, బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ అన్న ఒకటే. బేస్ క్లాస్ సూపర్ క్లాస్ ఒకసారి చూడండి డెఫినేషన్. ఇట్ ఈస్ ఏ క్లాస్ విచ్ ఈస్ రెడీ టు గివ్ రిసోర్సెస్ టు అనదర్ క్లాస్. అంటే ఇక్కడ బేస్ క్లాస్ అంటే ఏంటంటే వాటి రిసోర్సెస్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, అటువంటి దాన్ని మనం బేస్ క్లాస్ అంటాం, ఆ సూపర్ క్లాస్ అనొచ్చు. అట్లాగే డెరివ్డ్ క్లాస్. మరి డెరివ్డ్ క్లాస్ అంటే ఇట్ ఈస్ ఏ క్లాస్ విచ్ ఈస్ రెడీ టు టేక్ రిసోర్సెస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ నుండి తీసుకోవడానికి రెడీగా ఉంటుంది ఏవైనా ప్రాపర్టీస్, వేరే క్లాస్ నుండి రీసోర్సెస్ తీసుకోవడానికి రెడీగా ఉంటే దాన్ని డెరివ్డ్ క్లాస్ అంటాం, దాన్ని మనం సబ్ క్లాస్ అంటున్నాం. అదే డెఫినేషన్ రాస్తున్నాడు ఇక్కడ చూడండి. డెరివ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. ఇట్ ఈస్ ఏ క్లాస్ విచ్ ఈస్ రెడీ టు టేక్ రీసోర్సెస్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ నుండి రీసోర్సెస్ని తీసుకోవడానికి రెడీగా ఉంటేనేమో దాన్ని డెరివ్డ్ క్లాస్ అంటున్నాము, ఇవ్వడానికి రెడీగా ఉంటేనేమో దాన్ని బేస్ క్లాస్ అంటా ఉన్నాం. ఈ రెండు డెఫినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు వాటి సూపర్ క్లాస్, వాటి సబ్ క్లాస్ అని అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ది సబ్ క్లాస్ ఇన్హెరిటెన్స్ స్టేట్ మీన్స్ డేటా అండ్ బిహేవియర్ మీన్స్ మెథడ్స్ ఫ్రమ్ ది సూపర్ క్లాస్. అంటే సబ్ క్లాస్ ఏం చేస్తుంది అంటే సూపర్ క్లాస్ ఉన్న మెథడ్స్ని అట్లాగే డేటా మెంబర్స్ని వాటిని అన్నిటిని ఇన్హెరిట్ చేసుకుంటూ ఉంటుంది, అంటే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటుంది. క్లియర్, ఈ పాయింట్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఫస్ట్ అడ్వాంటేజ్ చూసినట్లయితే కోడ్ రియూజబిలిటీ. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ బేస్ క్లాస్లో ఉన్న కోడ్ని ఇక్కడ రియూజ్ చేసుకుంటున్నాం. ఈ మొత్తం కోడ్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది. క్లియర్, సో దీనివల్ల మనకు చాలా చాలా అడ్వాంటేజ్. అట్లనే కోడ్ ఎక్స్టెన్సిబిలిటీ, కోడ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఉన్న కోడ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ చూడండి, ఉన్నదాన్ని మనం ఎక్స్టెండ్ చేసినాం, అది కూడా అడ్వాంటేజ్. ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఈ హౌస్ లేదనుకోండి, పైన ఉన్న కన్స్ట్రక్షన్ వస్తుందా, రావాలంటే మళ్ళీ ప్లేస్ తీసుకోవాలి, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి బేసు, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము. దీనివల్ల చాలా చాలా అడ్వాంటేజ్ మనకి. అట్లనే ఈ రెండింటి వల్ల మనకి ఏంటంటే టైం సేవ్ అవుతూ ఉంటుంది. క్లియర్, సో కోడ్ ఎక్స్టెన్సిబిలిటీ, కోడ్ రియూజబిలిటీ, టైం సేవింగ్, ఇలాంటివన్నీ మనకి ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఇవి రాసేసుకోండి. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్, అట్లాగే వాట్ ఈజ్ సూపర్ క్లాస్, వాట్ ఈజ్ సబ్ క్లాస్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. మరి ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే దీనికి డెఫినేషన్ చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్. అంటే ఒక బేస్ క్లాసు, ఒక డెరివ్డ్ క్లాస్ ఉండాలి. అలాంటి దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం, అంటే సింగిల్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక డయాగ్రామెటికల్గా ఇది బేస్ క్లాస్ అనుకుంటే దీని నుండి ఒక డెరివ్డ్ క్లాస్ డెరివ్, ఇదేమో బేస్ క్లాస్, ఇదేమో డెరివ్డ్ క్లాస్. ఈ విధంగా ఉంటే దీన్ని మనం సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, వీటి గురించి మనం క్లియర్గా ముందు వీడియోస్లో విత్ ప్రోగ్రామెటికల్గా చూద్దాము. ఇప్పుడైతే అసలు టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమేమో ఒకసారి చూద్దాం. ఇది మనకు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఓన్లీ వన్ డెరివ్డ్ క్లాస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్. అంటే ఒక బేస్ క్లాస్, ఒక డెరివ్డ్ క్లాస్ ఉంటే దాన్ని మనం సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అట్లనే సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మరి ఇక్కడ మల్టీ లెవెల్ అంటే మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దీనికి డయాగ్రామెటికల్గా చూసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మరి దీనికి డెఫినేషన్ ఎలా చెప్పాలి అంటే సింపుల్, ఈ డయాగ్రామ్ పట్టుకుంటే మన డెఫినేషన్ ఈజీగా చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ డెరివ్డ్ క్లాస్. చూడండి, ఇది మనకు బేస్ క్లాస్, ఇది డిరైవ్డ్ క్లాస్. మరి ఇదేంది,
ఇది ఆల్రెడీ డెరివేటివ్ క్లాస్. దీని ఏమంటామంటే ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇదేమో బేస్ క్లాస్, ఇదేమో ఇంటర్మీడియట్ బేస్ క్లాస్, ఇదేమో డెరివేటివ్ క్లాస్. ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ ఎందుకన్నామంటే అది ఆల్రెడీ డెరివేవ్ వచ్చింది, బస్ మళ్ళీ బేస్ క్లాస్ లాగా యాక్టివ్ చేస్తాం. సో ఇటువంటి దాన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అట్లనే థర్డ్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మరి ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? డయాగ్రామటికల్గా చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది డయాగ్రామటికల్. ఈ డయాగ్రామ్ పట్టుకొని మన డెఫినేషన్ ఈజీగా చెప్పవచ్చు. చూడండి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఆర్ డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్. అంటే ఇదొక బేస్ క్లాసు, ఇదొక బేస్ క్లాస్, ఇది 2 ఇది 1 అనుకుందాం, ఇది డెరైవ్డ్ క్లాస్. అంటే ఇక్కడ మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్ని బేస్ చేసుకొని ఒక క్లాస్ డెరివ్ అయితే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. క్లియర్? అట్లనే హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. మరి ఇక్కడ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? దీన్ని కూడా డయాగ్రామటికల్ చూద్దాం. డయాగ్రామ్ వచ్చినట్లయితే ఈజీగా మీరు డెఫినేషన్స్, దాని సింటాక్స్లు, దాని ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయొచ్చు. మరి ఇక్కడ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చూడండి, సింపుల్గా డెఫినేషన్ చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ మోర్ దెన్ వన్ డెరివేటివ్ క్లాసెస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్. అంటే ఇదేమో మనకు బేస్ క్లాసు, ఇదేమో డెరివేటివ్ క్లాస్ 1, డెరివేటివ్ క్లాస్ 2, డెరివేటివ్ క్లాస్ 3, డెరివేటివ్ క్లాస్ 4. మీ రిక్వైర్మెంట్ బట్టి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ వన్ బేస్ క్లాస్ ఉంటుంటే మోర్ దెన్ వన్ డెరివేటివ్ క్లాసెస్ ఉంటాయి. అలా ఉంటే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటా ఉన్నాం. మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్, ఓన్లీ వన్ డెరివేటివ్ క్లాస్ ఉంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. వన్ బేస్ క్లాస్, వన్ డెరివేటివ్ క్లాస్ ఉంటే దాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. అట్లనే సైక్లిక్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంటుంది, దాన్ని మనం మల్టీపాత్ కూడా అనొచ్చు. లాస్ట్ వన్ సైక్లిక్ ఇన్హెరిటెన్స్. దీన్నే మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ కూడా అనొచ్చు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా చూడండి, సైక్లిక్ ఇన్హెరిటెన్స్. ఈ విధంగా సైకిల్ కూడా తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి దాని దగ్గర మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఆమెక్టివిటీ ఎర్రర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, వీటి గురించి ఒక్కొక్క ఇన్హెరిటెన్స్ గురించి నేను క్లియర్గా ముందు వీడియోస్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సింటాక్స్ ఎగ్జాంపుల్స్. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లా వీడియోలో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.